హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 11. అయ్యో అయ్యో, ఏంటండి ఆ మాటలు? ఎందుకు మీకు అంత కోపం? ఎంత కాదన్నా మన పిల్ల కాకుండా పోతుందా అని దగ్గరకు వచ్చింది విశాల. నువ్వు నోరు మూసుకో, నీకంతా తెలిసే చేస్తున్నావు. పిల్లను ఒప్పించి పీటల మీద కూర్చోబెట్టలేకపోయావా అన్నాడు నిరసనగా పార్వతీశం. పీటల మీద పెళ్లి ఆగిపోయిందని బాధపడొద్దు. దేవుడు ఏం చేసినా మంచే చేస్తాడని అంటారు. ఏది జరిగినా మన మంచికే. అమ్మాయికి మంచే జరిగిందనుకోండి, మనం 4 మెతుకులు విదిలిస్తే తినే వెధవకి మన పిల్లని ఇచ్చి పెళ్లి చేయడం ఎందుకు? తప్పకుండా మన పిల్లకు మంచి సంబంధం మరోటి వస్తుంది. ఈలోపు అమ్మాయిని చదివించండి. అన్ని సమస్యలు అవే చక్కదిద్దుకుంటాయి. కాలానికి దేనినైనా మార్చే శక్తి ఉంటుందండి అని భర్తతో అనునయంగా. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? అదేదో నీ సొంత కూతురు అయినట్టు దానివైపే ఎందుకు మాట్లాడుతున్నావు? మనం విదిలించే ఆ పిడికడి మెతుకులకే విశ్వాసం చూపించి మన పిల్లని పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చాడు. ఇంతకంటే మంచివాడు ఎక్కడ దొరుకుతాడు మనకి? తల్లిలా చిన్నప్పటి నుంచి నువ్వు దాన్ని ప్రేమగానే చూసావు కదా. నువ్వైనా వెళ్ళి దానితో చెప్పు, నా పరువు తీయొద్దని అన్నాడు పార్వతీశం. ఎంతమంది చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మీ మాట మీదే కానీ మంచి చెడ్డలు మీ బుర్రకు ఎక్కడం లేదు. సరే, నా మాట కూడా వినండి. అది జీవితాంతం ఇంట్లో ఉండిపోయినా నాకు బాధ లేదు. కానీ ఈ వెధవకి ఇచ్చి చేస్తే మాత్రం నేను ఒప్పుకోను అంది విశాల కూడా తగ్గకుండా. వాడికి ఏం తక్కువని నువ్వు అలా మాట్లాడుతున్నావు? రౌద్రంగా అడిగాడు పార్వతీశం. వాడు మంచివాడు కాదు ఖచ్చితంగా అంది విశాల. నోరు మూసుకో. వాడి గురించి నీకేం తెలుసని నువ్వు మంచివాడు కాదని చెప్తున్నావు? కోపంగా అడిగాడు. మీకెలా చెప్తే అర్థమవుతుందండి? ఒక మగవాడి కళ్ళల్లో ఏముందో తెలుసుకోవటానికి ఆడది పీజీ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి వెధవ మన అమ్మాయికి సరైనవాడు కాదు. మీకు తెలుసా ఎన్నిసార్లు మన పర్ణికతో వీడు ఎలాంటి చెత్తమాటలు మాట్లాడాడో అంది. ఓహో, మీరందరూ ముందే నిర్ణయించుకున్నారన్నమాట నా మాట వినకూడదని. సరే, భర్తగా ఆజ్ఞాపిస్తున్నాను. నీ కూతుర్ని తీసుకువచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి విశాల అన్నాడు. మీ భారీగా మీరేం చెప్పినా వింటాను. వీడిని పెళ్లి చేసుకునే కంటే పిల్ల అన్నయ్య గారితో వెళ్ళిపోవడమే మంచిది అని తలదించుకొని బయట జంగు చుట్టూ కప్పుకుంది. పార్వతీశం కోపంగా ఇంట్లోకి వెళ్ళి పర్ణిక బట్టలు పుస్తకాలు తీసుకొచ్చి బయటపడేశాడు. ఇంకొక క్షణం కూడా నువ్వు నా కళ్ళ ముందు ఉండొద్దు, వెళ్ళిపో అని కఠినంగా చెప్పాడు పార్వతీశం కూతురితో. అగ్రహారంలోని పెద్దలు పార్వతీశాన్ని శాంతింపచేయాలని ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. నచ్చ చెప్పాలనుకున్నా వినలేదు. పర్ణిక బట్టలు పుస్తకాలు బ్యాగులో సర్ది ముకుంద చేతికి అందించింది విశాల ఏడుస్తూనే. పర్ణిక చుట్టూ చేయి వేసి ఒక చేత్తో బ్యాగ్ పట్టుకుని, వెళ్ళిపోతున్నాను బావా, శాశ్వతంగా ఎప్పటికీ నీకు కనపడను. ఒకప్పుడు నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నందుకు ఎంతో అదృష్టవంతుడినని పొంగిపోయాను. ఒకటి గుర్తుపెట్టుకో, గోదావరి ఎక్కడ ఉన్నా ఇప్పుడు నువ్వు చేసిన పనికి మాత్రం హర్షించదు. పదమ్మ అని పర్ణిక చుట్టూ చేయి వేసి ముందుకు అడుగు వేశాడు ముకుంద. అగ్రహారంలోని పెద్దలు కొంచెం దూరం వరకు వెంట నడిచి, పార్వతీశానికి మేము నచ్చ చెప్తాం ముకుందా, అంతవరకు అమ్మాయిని ఏ హాస్టల్లోనైనా ఉంచు, మా ప్రయత్నం మేము చేస్తాం అన్నారు. వెళ్ళిపోతున్న పర్ణిక వెనక్కి తిరిగి ఏడుస్తున్న తల్లిని చూస్తూనే టాటా చెప్పింది బాధగా. తనతో పాటే వస్తున్న అరుణని, నీ ఫోన్ నెంబర్ మార్చకే ప్లీజ్, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను, అమ్మకి ఇస్తావు కదూ అని అడిగింది. ఏం జరిగిందో అది నీ మంచికే అనుకో పర్ణి. నువ్వు మనసులో ఏ భయాలు పెట్టుకోకే. మావయ్య మీరు ఎక్కడ ఉండేది నాకు ఫోన్ చెయ్యండి, నేను మిమ్మల్ని కలుస్తాను, తర్వాత మనం కలిసి మాట్లాడుకుందాం అంది అరుణ. అలాగేనమ్మా అన్నాడు ముకుంద కూడా. ఇద్దరూ బస్టాప్లో కూర్చున్నారు, బస్ కోసం ఎదురు చూస్తూ. మావయ్య, నేనంటే నాన్నకి ఎందుకంత కోపం? నిజంగా ఇది కోపమేనా? నా వల్లే అమ్మ చచ్చిపోయిందా? నువ్వెప్పుడు నేను అమ్మలాగే ఉంటానని అంటావు కదా. మరి అమ్మ చచ్చిపోతే నన్ను అమ్మకు ప్రతిరూపంగా చూసుకోవాలి కదా నాన్న. నాన్నకి నా మీద ఇంత కోపం ఉందని నిజంగా నాకు తెలియదు. ఆడపిల్లను కాబట్టి అతనికి ఏవో భయాలు ఉన్నాయేమో నా గురించి అనుకున్నాను. నేను చేసే ప్రతి పని తప్పంటే సరిగ్గా చేయటం లేదేమో అని సరిపెట్టుకున్నాను. నా ఆలోచనలు మార్చుకోవాలని అనుకున్నాను. ప్రేమతో కూడిన జాగ్రత్త ఏమో అని భ్రమపడ్డాను. అమ్మకి నేను పుట్టనే లేదు, కానీ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందో. అమ్మని ఫోటోలో చూడటమే తప్ప నిజంగా చూడలేదు. కానీ నాకు అమ్మంటే విశాలమ్మే గుర్తొస్తుంది. ఆవిడ నాకు తల్లి కాదని ఏ రోజు నాకు గుర్తు రాలేదు. నన్ను అంత ప్రాణంలా చూసుకుంటుంది. కడుపును పుట్టిన కొడుకును కూడా వెనక్కి నెడుతుంది. నన్నే ప్రాణం అన్నట్టు చూస్తుంది. చెప్పాలంటే నాన్నే నన్ను ఇంకా ప్రేమగా చూసుకోవాలి కదా. నాన్న నన్ను బాగా చూసుకోవాలంటే నేనేం చేయాలి మావయ్య? వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది పర్ణిక. పర్ణిక బాధేంటో ముకుందకు అర్థమైంది. ఇంకా పూర్తిగా ప్రపంచం చూడని గువ్వపిట్టలా తల్లి రెక్కల కిందే ఉండాలని ఆశపడుతోంది. ప్రేమ అభిమానాలు ఇరువైపులా ఉండాలనే సంగతి లోకం పోకడా ఇంకా పాపం పర్ణికకు తెలిసినట్టు లేదు.
పర్ణికను తన దగ్గరికి తీసుకువెళ్లే అవకాశం ఎలాగూ లేదు. ధైర్యంగా ఉండమని ఈ టైంలో కనుక చెప్పలేకపోతే ఎప్పటికీ డిప్రెషన్లోకి జారిపోతుందేమో అనిపించింది. ఇంతలో బస్సు రావడంతో ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు. పర్ణిక ఏడుస్తూనే ఉంది. 4 రోజులు గడిచాయి. చూస్తుండగానే హోటల్ రూమ్ ఖాళీ చేసి పర్ణికని తీసుకుని హాస్టల్కి వచ్చాడు ముకుంద. ఇంకా మౌనంగానే బాధపడుతున్న పర్ణికను చూసి కొంచెం దూరంలో కనబడుతున్న మెడికల్ కాలేజీని చూపించాడు. హాస్టల్ అంతా తిప్పి చూపించాడు. కాసేపు తన బాధను మర్చిపోయి విశాలంగా ఉన్న హాస్టల్ రూమ్ని, దూరంగా కనబడుతున్న కాలేజీని చూసింది. అంతా తిప్పి తీసుకొచ్చి అక్కడే ఉన్న పెద్ద చెట్టు కింద తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. చేతికి కొత్త సెల్ ఫోన్ ఇచ్చాడు. పర్ణి తల్లి, నువ్వు ఈ క్షణం నుంచి బాధపడటం మానేయాలి. నిన్ను బయటకు తీసుకొచ్చాను అంటే నా బాధ్యత మరింత పెరిగింది. నువ్వు డాక్టర్ చదవటానికి మొత్తం ఫీజు పే చేసి వెళుతున్నాను. ఈ చదువు చదవాల్సింది నువ్వే. కొండలాంటి బాధను మనసులోనే దిగమింగుకోవాల్సింది కూడా నువ్వే. ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు ఎవ్వరూ నీ దగ్గరికి రారు. సమస్య నీది అయినప్పుడు నువ్వే ఫైట్ చేయాలి. నీ సమస్యని నువ్వే చక్కదిద్దుకో. ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేయకపోతే ఈరోజు ఉన్న ఈ మౌనం జీవితాంతం నిశ్శబ్దంగా మారిపోతుంది. ఊరు నుంచి దూరంగా వచ్చేశానని, ఎవరూ దగ్గర లేరని, అమ్మను వదిలేశానని, నాన్న అసహించుకుంటున్నాడని ఏదీ మనసులోకి రానివ్వకు. జరిగిపోయిన దాన్ని తలుచుకుంటే బాధపడటం తప్ప ఏం మిగలదు. ఎలాంటి బాధలో నిస్సహాయంగా బయటికి వచ్చావో అంతకంటే రెట్టించిన ఆనందంతో నలుగురూ గర్వపడేలా ఆ ఊరిలో మళ్ళీ నువ్వు అడుగు పెట్టాలి. మీ అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలి. అమాయకంగా ఉండే విశాల మీ నాన్నతో గొడవ పడింది అంటే అది నీ మీద ప్రేమతో మాత్రమే. ఎవరో ఏదో అంటారని, అనుకుంటారని కాకుండా ఒక్కసారి నిన్ను నువ్వు వదిలించుకొని బయటికి రా. ప్రపంచం ఏంటో నీకు తెలుస్తుంది. ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ఎలా ఉండకూడదో మన చుట్టుపక్కల ఉన్న సమాజం, మనుషులు మనకి పాఠాలు నేర్పిస్తారు. అందరిలో ఉండాలనుకుని నీకు కావలసిన దానికోసం గొడవ పడకుండా ఈరోజు తలదించుకుంటే రేపటి రోజున నువ్వు అందరిలో ఉన్నా నిన్ను నువ్వు కోల్పోతావు. ఒంటరిగానే మిగిలిపోతావు. ముందు మృదువుగా, ప్రేమగా, తర్వాత కొంచెం కఠినంగా, హితబోధలా చెప్తున్న మావయ్య మాటలకి పర్ణిక బాధని మర్చిపోయి శ్రద్ధగా వినడం మొదలుపెట్టింది. హాస్టల్లో బ్రతుకులు, ఎవరి రిస్ట్రిక్షన్స్ లేని చదువులు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. కానీ నువ్వు ఎటువంటి ప్రలోభాలకు పోకుండా చక్కగా చదివి నా పేరు నిలబెట్టు. నువ్వు పెద్ద డాక్టర్ అయితే మీ నాన్నకు నీ మీద కోపం పోతుందమ్మా. నేనే ఊరికి తీసుకెళ్ళి చూడు నీ కూతురు ఈరోజు డాక్టర్ అయిందని మీ నాన్న ముందు నిలబెడతాను. జాగ్రత్తగా ఉంటావు కదూ. జాగ్రత్త అంటే ఏంటో నీకు తెలుసు కదా అన్నాడు ముకుంద. తెలుసు మావయ్య. ప్రపంచమంతా నా అరచేతిలో ఉన్న ఫోన్లోనే ఉంది. కానీ నేను దాన్ని మిస్యూజ్ చేసుకోను. ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుతాను. డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా వాడుకుంటాను. నువ్వు మాత్రం రోజుకొకసారైనా ఫోన్ చేస్తావు కదూ బెంగగా అడిగింది. తప్పకుండా తల్లి అని ముకుంద తల నిమురుతూ ప్రేమగా దగ్గరికి తీసుకొని, ఇప్పుడు నీకు నేను, నాకు నువ్వు అన్నట్టు మనిద్దరం మిగిలాం. అవకాశం లేక నిన్నిక్కడ ఉంచుతున్నాను. కానీ లేదంటే నా దగ్గరే నా కళ్ళెదురుగానే పెట్టుకునేవాడిని అన్నాడు. మావయ్య, నిన్నొక మాట అడిగినా సందేహంగా అడిగింది పర్ణిక. అడుగు బంగారం. ఇప్పుడు మనిద్దరం మాటలు పంచుకోవాలి. మనిద్దరికీ వేరే ఎవ్వరూ లేరు అన్నాడు. నువ్వింకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? చేసుకుని ఉంటే ఈసరికే నాలాంటి కూతురు నీకు కూడా. ఆహా కాదు, నేనే నీ కూతురిగా పుట్టి ఉండేదాన్ని కదా. నేను నీ కూతురిని కాదని ఎప్పుడూ గుర్తుకురాదు నాకు. ఏదైనా అవసరమైతే, నాన్న కొట్టినా తిట్టినా, నాకేదైనా మనసు బాధ కలిగినా వెంటనే నువ్వే గుర్తొస్తావు. క్షణం కూడా ఆలోచించకుండా నాకు నీతో మాట్లాడాలని అనిపిస్తుంది. నీ దగ్గరికి వచ్చేయాలని ఉంటుంది. నాకిది నువ్వు నా అవసరాలు తీరుస్తున్నందుకు కాదు మావయ్య అంది ఎమోషనల్గా. ఆ క్షణం ముకుంద నిజంగా పర్ణిక తన కూతురైనట్టే ఫీల్ అయ్యాడు. తన జీవితంలో మిగిలిన ఏకైక వెలుగుదీపం పర్ణిక మాత్రమే అనిపించింది ముకుందకి. తన ఎదురుగా పూర్తిగా 20 ఏళ్లైనా నిండని అమ్మాయి తన గురించి అంత బాగా ఎనలైజ్ చేస్తూ తండ్రి నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకున్నందుకు ముకుందకి మాట రాలేదు. ఇంత బాగా ఎలా ఆలోచించగలుగుతున్నావు బంగారం నువ్వు అని పర్ణిక నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. నీ నమ్మకాన్ని నేనెప్పుడూ పోగొట్టుకోనరా. నీకెప్పుడు అవసరమైతే నువ్వు నాకు ఫోన్ చేయి. అరక్షణం కూడా ఆలోచించొద్దు. నేను పెళ్ళెందుకు చేసుకోలేదో తర్వాత చెప్తానులే. నువ్వు అప్పుడే తెలుసుకోవాల్సినంత ఇంపార్టెంట్ కాదు అన్నాడు నవ్వుతూ. ఈ క్షణం నుంచి నీ పూర్తి బాధ్యత నాది అని చాలా రకాలుగా జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు ముకుంద. పర్ణిక వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. కూతుర్ని తలుచుకోని క్షణం లేదు విశాలకి. ఏ పని చేయబుద్ధి కాలక్క, ఆపే వీలు లేక, కూతురు ఎలా ఉన్నదో తిన్నదో లేదో అని ఎక్కడ కూర్చుంటే అక్కడే గంటలు గంటలు పర్ణిక తలుపుల్లోనే మునిగిపోయింది.
ఎందుకలా బాధపడిపోతున్నావు? ఈ రోజుతో మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయిందని సంతోషించు అన్నాడు పార్వతీశం. ఎంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నారండి? నేను కనకపోయినా నన్ను అమ్మని చేసిన బంగారు తల్లిని మర్చిపోవడం ఈ జన్మకు సాధ్యం కాదు. మీకు భార్య కంటే ముందే దానికి తల్లినయ్యాను బాధగా అంది. అవునవును, నువ్వు లోకం ముందు గొప్పగా అనిపించుకోవటానికి దాన్ని బాగా చూసుకున్నావు. అది కూడా అలాగే నటించింది. నీకున్న బాధ దానికి లేదు. నలుగురిలో నా పరువు తీసి హాయిగా వెళ్ళిపోయింది. చూస్తూ ఉండు, ఏ కులం గోత్రం లేనివాడినో పెళ్లి చేసుకుంటుంది. జీవితం సంకనాకిపోతే గాని తల్లిదండ్రుల విలువ తెలిసిరాదు దానికి. చాలా తేలిగ్గా తీసి పారేస్తున్నట్టు మాట్లాడాడు పర్ణిక గురించి పార్వతీశం. భర్త మాటలకు విశాల మనస్సు చురుక్కుమంది. పాము తన ఆకలి బాధ భరించలేక తన పిల్లల్ని తనే తినేస్తుందట. మీరు కూడా నాకు అలాగే కనిపిస్తున్నారు. మీ కోపానికి దాని జీవితాన్ని బలిచేయాలని చూశారు. ఏ దేవుడో అడ్డుపడి దాన్ని ఒడ్డుకు సురక్షితంగా చేర్చాడు. మిమ్మల్ని చూస్తుంటే ఇన్నాళ్లుగా కలిసి ఉన్నది మీతోనేనా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను చదువుకోలేదేమో కానీ మరీ మీ కళ్ళల్లో ఉన్నది ఏంటో తెలుసుకోలేనంత అమాయకురాలనైతే కాదు. మీకు మొదటినుంచి అదంటే ఇష్టం లేదు. దాన్ని ఎప్పుడూ దగ్గరికి తీసింది లేదు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు అని దాన్ని పనికిమాలిన వెధవలకి కట్టబెట్టాలని చూస్తారని అనుకోలేదు అంది ఆవేశంగా. నోరుమొయ్యి, ఎక్కువ మాట్లాడుతున్నావు, బాగా నోరు లేస్తోంది నీకు అని చెయ్యెత్తాడు విశాలను కొట్టడానికి. విశాల పౌరుషంగా ఎర్రబడే కళ్ళతో భర్తని చూస్తూ, ఆగండి, ఒంటిమీద దెబ్బ పడితే ఊరుకునేది లేదు. నేను మీ పెళ్ళాన్ని కాబట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోలేను ఈ వయసులో. ఇక మీదట లోకానికి మాత్రమే మనిద్దరం భార్యాభర్తలం. నా బిడ్డ విషయంలో మీరు ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా క్షమించేది లేదు అని గట్టిగానే చెప్పింది విశాల. భార్య కోపాన్ని చూసి నిర్ఘాంతపోయి మెతకగా ఉండే విశాల ఎదురు తిరిగి మాట్లాడడం సహించలేకపోయాడు పార్వతీశం. అయినా చేసేదేమీ లేకపోయింది. ఆ రోజు నుంచి నిజంగానే విశాల అన్నట్టు లోకానికి మాత్రమే భారీగా ఉంది. ఇంట్లో ఒక్క మాట కూడా మాట్లాడదు పార్వతీశంతో. కలిసి భోజనం చేయడం, కలిసి గదిలో ఉండటం ఎప్పుడో మానేసింది. ఎప్పుడూ ఒకటే ధ్యాస విశాలకి. తండ్రి, నా బిడ్డ ఎక్కడ ఉన్నా సుఖంగా సంతోషంగా ఉండేలా చేయి. దాని సంతోషం ఎక్కడ ఉందో అక్కడికే దాన్ని చేర్చు అని రోజూ దేవుణ్ణి ఒక్కటే మాట వేడుకునేది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.